హాయ్ ఫ్రెండ్స్, నేను మన స్పెషల్ చేపల కర్రీ ఛానల్లో వీడియో పెట్టాక మన చేపల పులుసు మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చేపలు ఇక్కడ చేపలు చూపించండి. చేపలు ఉల్లిగడ్డ కాల్చుకున్నాము, అన్ని మసాలాలు, చింతపండు నానబెట్టిన నీళ్ళు, వాటర్, ఉల్లిగడ్డ, ధనియాలు, మెంతులు, కొబ్బరి, ధనియాల పొడి, మళ్ళీ అల్లం, ఉల్లిగడ్డ ఇప్పుడు ఫ్రెష్గా అన్ని నూరుకొని మనం ప్రాసెస్కి ఇలా అటకలో చేస్తున్నాము. ఎట్లా అవుతుందో తెలియదు, చాలా సూపర్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఆయిల్ పోసుకున్నాము. ఈ చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి, గ్రే అనేది మంచిగా వస్తుంది. చేపల పులుసుకు ఎక్కువనే ఉండాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఆల్రెడీ మనం కొన్ని వేసి పేస్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చేపల పులుసుకి కొన్ని ఆవాలు ఎక్కువ ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అలా మనం చిట్టపాటలు ఆడుతున్నప్పుడే మనం ఏం చేయాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ టైం వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగే వరకు టైం పడుతుంది కొంచెం. అప్పుడల్లా మనం ఏం చేస్తామంటే మసాలాన్ని ఇప్పుడు పేస్ట్ అయి వస్తాయి మసాలాని. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము ఫ్రెష్గా పట్టుకొని. ఇది పచ్చివాసన అయినంత వరకు కలుపుకోవాలి బాగా. అట్ట కాబట్టి మనం ఇది మాడకుండా బాగా కలుపుతుండాలి. కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం మ్యాగ్నేట్ వేసుకున్నాం కాబట్టి ఇట్లా ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. మీరు చూడండి ఎట్లుంటుందో. మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఇక్కడ వేస్తుంది కాబట్టి సూపర్ అవుతుంది టేస్ట్. మీ గురించే వెయిట్ చేసి వాళ్ళకు ఈ వీడియో వస్తుంది. ఏం చేస్తున్నామంటే మీకు ఇంతకుముందు ప్రాసెస్ చూపించాం కదా, మన కాల్చిన ఉల్లిగడ్డ, ధనియాలు, కొబ్బరి, మన ఇవన్నీ మెంతులు ఇవన్నీ వేసుకుంటున్నాం పేస్ట్ ఇందులో. కాబట్టి ఇది మంచిగా నూనె బయటికి తేలేంత వరకు దీన్ని బాగా పచ్చివాసన అయినంత వరకు మసాలాలు. తర్వాత మనం ప్రాసెస్ పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, 1 కిలో చేపలు కాబట్టి మనము చిన్న స్పూన్తో ఒక 5 వేసుకున్నాం. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే ఉండాలి. తర్వాత పచ్చికాయలు వేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ చూసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఫిష్కి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసేసుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే లైట్ అప్పుడాక ధనియాల కొద్దిగా వేసి కలుపుతాం. ఇప్పుడు కలిపి పోసుకొని ఉడికిన తర్వాత అప్పుడు మనం అక్కలు తినాలి ఫ్రెండ్స్. అక్కలు తింటే చాలా మంచిది, హెల్త్ ఫుడ్. ఇంట్లో పోషకాలు ఉంటాయి, కుండలు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి అది వండిన కర్రీలోకి వెళ్ళి మన బడిలోకి వెళ్ళి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు తిన్నాం. మీ గురించి మనకి స్పెషల్గా పైనుంచి వేసి వండుతున్నాం ఫ్రెండ్స్. అప్పటిదాకా వేసినాం కాబట్టి మసాలా కర్రీ చింతపండు పులుసు పోసుకుంటాం ఫ్రెండ్స్. మన చింతపండు పులుసు ఎంత పోసుకుంటే అంత చేపల పులుసుకి అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం వేసుకున్నాం కాబట్టి ఇది మసాలా చిక్కబడ్డ తర్వాత మనం ఫిష్ వేసాం. ఫిష్ వేసిన ఒక 10 minutes తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి, చూడండి మేము ఎట్లా వేస్తున్నాము. వీడియోలో వేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 7 పచ్చికాయలు వేసుకుంటాం, ఎందుకంటే అట్లే వేసుకోవాలి, చింపకుండా. అందులో వేసుకున్నాం కాబట్టి ఆ పులుపుకి కారం ఎక్కువ ఉండాలంటే మనం పచ్చికాయలు వేసుకోవాలి. ఇంకోటి మజా వస్తుంటుంది తింటుంటే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మధ్యలో అది వస్తుంటే పులుపు కారం రాకుతూ ఉంటుంది. అది పచ్చికాయలు దగ్గర బాగుంటుంది. పాను బనారస్ వాలా పాను బనారస్ వాలా బంధు అకల్ కా తాలా కుల్ జాయ్ బందా తుమారా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పులుసు మసలింది కాబట్టి ఇప్పుడు చేపలు అనేది నెమ్మదిగా అన్ని సెంటర్ పీసులు వేసుకోవాలి. ఇది బంగారు తీగ ఫ్రెండ్స్, శబ్దాన్ని మర్చిపోయినా మీకు. బంగారు తీగ విడుచుకొని 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఈ చేపల గ్రేని మొత్తం చల్లగా అయిన తర్వాత తింటే
లేదంటే రోజు మొత్తం మక్కించి పొద్దున ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది. కానీ మనం ఆగలేం కదా, నాకు ఇప్పుడు గంట పెట్టచ్చు, తర్వాత గంట పెట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి. తర్వాత మనం ఏం చేయాలంటే అంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ చూడండి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ వచ్చి చూసారు కదా, ఇక్కడ మన బాల్కనీలో వాటర్ పోసాము. చిన్న చిలుకలు అంటే పిట్టలు వచ్చి వాటర్ తాగిపోయి పోసి పెడతాం. వాటర్ డైలీ అంటే వారానికి కడిగి అక్కడ పెడతాం. వాటర్ నీట్గా పెట్టండి ఫ్రెండ్స్. టెర్రస్ పైన మన జీవరాశులకు వాటర్ పెట్టినా కానీ చాలా మంచిది, మనకు పుణ్యం వస్తుంది. పుణ్యమని కాదు, పెడితే ఇంకా చాలా మంచిది. ఎండాకాలం ఇక్కడ సమ్మర్లో ఇంకా వాటర్ ఎక్కడ దొరకదని మనం పెడితే కొన్ని వాటర్ తాగితే కొంచెం మనకు సంతోషం అనిపిస్తుంది. నేను పెట్టినందుకు ఆ వాటర్ తాగిందని కొంచెం సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఏదైనా నలుగురికి షేర్ చేయండి, చెప్పండి. 90% అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తుంటే మీదకి ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చేపలలో మెయిన్ జీలకర్ర పొడి ఫ్రెండ్స్ వేసేది. తర్వాత లాస్ట్ మిరికెలు ఏం చేస్తున్నట్టే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిరికెలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత దింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమవుతుంది ఫ్రెండ్స్, అట్లే పెట్టేసాలి, మూత పెట్టాలి. తెలిసి అయిపోయినాక మనం దాన్ని షేక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది మన ఆఫీస్ నుంచి చేస్తాం. ఒక ఆకు తెస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక ఆకు తెస్తే ఒక చెట్టు అయ్యింది, చెట్టుతో ఇంకొక చెట్టు అయింది. మళ్ళీ దీని విధంగా విత్తనాలు వస్తున్నాయి చూసారా. ఇది ప్రతి ఆకులో విత్తనం ఉంటుంది. మనము ఒట్టి వేసామంటే అన్ని మొలకలు వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కిడ్నీలకు చాలా మంచిది ఫ్రెండ్స్. కిడ్నీలో రాళ్ళు కానీ ఏమైనా ఉంటే మనం డైలీ ఒకటి తిని పడిగట్టులో ఒకటి తిన్నామనుకో, వాటర్ అయినామనుకో, ఎంత పెద్ద రాయి ఉండేది ఫ్రెండ్స్ కలిగిపోయి మూత్రం ద్వారా వచ్చేస్తుంది. చాలా మంచిది. రామబాను ఆకు అని, రామబాను అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మిగిలిన తెలుస్తుంది. మిగిలిన తెలవాలని చూపిస్తున్న ఎట్లుంటుంది అంటే ఒకరొకరు ఉంటుంది, ఒకరొకరు పుల్ల ఉంటుంది. చాలా మంచి ఉంటుంది ఫ్రెండ్స్. పొద్దున తినాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇట్లాంటివి మాకు చాలా దొరుకుతుంటాయి. నేను మార్నింగ్ డైలీ బాగా తింటాను. తిన్నప్పుడు కొంచెం ఉల్లాసంగా ఉంది. ఎందుకంటే తిని ఈ ఆకు దగ్గర ఎట్లుంటుంది చూడండి. దగ్గరికి రా, మా కెమెరామెన్ దగ్గరికి తెస్తుంది చూడండి. కెమెరామ్యాన్ అంటే కెమెరామెన్ కాదు, కెమెరా గర్ల్ ఆమె. ఎట్లా ఉంది చూసారా. ఇది ఇట్లా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా, మీకు డౌట్ ఉంటే. ఇది కొన ఉన్నది, ఇవన్నీ విత్తనాలే. ఈ ఆకు స్పెషల్ ఏంటంటే మనం విత్తనం వేస్తే చెట్టు మొలుస్తుంది. ఈ ఆకులన్నీ విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఇట్లా మొలుస్తాయి. కొనాకు అంటే అన్నీ మొలుస్తాయి. మీరిటంగా కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఏదన్నా చూడండి, తినండి. మీట మార్నింగ్ తినండి, వాటర్ తాగండి, గ్లాస్ వాటర్ తాగండి. ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్. మనం చేపల పులుసు తెరిపోతున్నాం ఫ్రెండ్స్. తినకుండా ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని మామూలుగా మామూలుగా మనతో అయినంతనే షేక్ చేయాలి, ఎక్కువ షేక్ చేయొద్దు. ఎందుకంటే అది చేపల పులుసుగా ఫ్రెండ్స్. దీన్ని ఎక్కువ కదిలించినాం అనుకో, ముక్క అనేది విరిగిపోతుంది. ముక్క అనేది విరగకుండా మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ కుండనే కదిలించేసాము. గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇంత స్పైసీగా ఎంత బాగుందో. మొత్తం మీద అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 2 మినిట్స్ పెట్టిన తర్వాత తీసేస్తాం. లంచ్లో ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఆకు చూసారు కదా, రామబాణం ఆకు అంటారు. ఇది కిడ్నీలో రాళ్ళన్నీ పలగొట్టేస్తుంది ఫ్రెండ్స్. పలగొట్టేస్తుంది అంటే మీరు డైలీ ఒక ఆకు మార్నింగ్ తిని వాటర్ తాగి ఒక ½ అవర్ వరకు ఏం తినకుంటుంటే దాని పని చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు మరవకుండా తినాలి, తాగాలి. ఈ చెట్టు మీరు ఎక్కడికి వెళ్ళేటంటే పెద్ద మనుషులు నడుతారని చెప్తారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రోడ్ల పైన చెట్లు అమ్ముతారు కదా ఫ్రెండ్స్. చెట్ల అమ్మితన వెళ్తే వాళ్ళు రామబాణం ఆకంటే అది చూపిస్తారు. చూసి 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే వాళ్ళకిటే తెలుస్తుంది రామబాణం ఆకంటే ఏందనేది. ఈ కాలంలో మనం అన్నీ తింటున్నాం కాబట్టి, చెదారం బర్గర్లు తింటున్నాం కాబట్టి రాళ్ళలాగా అయ్యి అదవుతుంది. కాబట్టి ఇటువంటి ఆకులు తినండి, ఆరోగ్యాన్ని రక్షించుకోండి. బాయ్.